హాయ్ హలో బాగున్నారా? ఈరోజు నేను దోసకాయ పచ్చడి చేస్తున్నాను. ఈ దోసకాయ రోటి పచ్చడి ఏదైనా సరే రోటి పచ్చడిలు చేసుకునేటప్పుడు మనకు ఈజీగా ఉండే పద్ధతి అయితే ఒకటి చెప్తాను, వినండి. పూర్తిగా చూస్తే వీడియో తెలుస్తుందన్నమాట. ఈరోజు నేను దోసకాయ పచ్చడి చేస్తున్నాను. ఇదే రేంజ్లో మామిడికాయ చేసుకోవచ్చు, బెండకాయ, టమాటా, ఏ పచ్చడైనా సరే ఇదే టైప్లో చేసుకోవాలి. కాయ వేరైనా అప్పుడు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఈజీగా చేసుకోవచ్చు రోటి పచ్చళ్ళన్నీ. ఫస్ట్ దోసకాయలు చివ్వేసాను. గట్టిగా ఉండాలి దోసకాయ, అప్పుడు బాగుంటుంది టేస్ట్గా. మెత్తగా ఉంటే మనం కూరకు కానీ పులుసులో కానీ ముక్క వేసుకోవచ్చు అనమాట. కొంచెం గట్టిగా ఉంటే పచ్చడి టేస్ట్ అనేది ఉంటుంది, ఒక 4-5 రోజులు ఉంటుందన్నమాట. సన్నగా తరిగేసుకుంటున్నాం. ఫస్ట్ దోసకాయ తరిగేటప్పుడే మనం పులుపు ఎలా ఉంది అని చూసుకోవాలి. చప్పదనం అంటే చప్పగా ఉంటే ఓకే, పుల్లగా ఉన్నా ఓకే, చేదు ఉంటే గబ్బు మనం చూడకుండా వేసేసామంటే చేదు. పచ్చడి చేసిన తర్వాత మనకు అంతా వేస్ట్ అవుతుంది కదా, అందుకనేసి ముందుగా ఒక ముక్క చేదు ఉందా లేదా చూసుకోవాలన్నమాట. చప్పకుంటే పులుపు ఒకరో పడుతుంది, పులుపు ఉంటే మనం పుల్లదనం అంటే చింతపండు క్వాంటిటీ అట్లాంటివి తగ్గించుకోవచ్చు. ఓకేనా? సన్నగా ముక్కలు తరిగేసుకున్నాం. యాక్చువల్గా తొక్కతో వేసేసుకుంటే బాగుంటుంది. నవలు లేని వాళ్ళు తొక్క అడ్డొస్తుంది కాబట్టి తొక్క తీసేస్తే తొందరగా ముక్క నవలడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇదే అనమాట మెయిన్ నేను చెప్పిన చిట్కా, పండుమిర్చి కారం. మనం పండుమిరపకాయలు వచ్చినప్పుడు, ఆ కాలం వచ్చినప్పుడు పండుమిరపకాయ తొక్క అనేది రెడీ చేసుకుంటాం కదా. పండుమిరపకాయ, ఉప్పు, చింతపండు వేసి మనం ముక్కలు చేసి మిక్సీ చేసి అది ఇలా పెట్టుకుంటాం కాబట్టి సంవత్సరం అంతా నిల్వ ఉండే పచ్చడి కాబట్టి ఇప్పుడు దీన్ని 2 స్పూన్లు కానీ 3 స్పూన్లు కానీ, అంటే మనం తీసుకున్న దోసకాయ క్వాంటిటీ, నేను 2 దోసకాయలు తీసుకున్నాను, 1/2 కేజీ కాయలు అనమాట. దానికి 3 స్పూన్లు పండుమిర్చి కారం తీసుకున్నాను. ఇంతే, ఇంకా మీరు పచ్చడికి ఇంకా ఏమీ అవసరం లేదు. దీంట్లో కారం ఉంది, ఉప్పు ఉంది, పులుపు ఉంది, 3 ఉన్నాయి. అందుకని ఇంకా మనకు వేరే ఏమి అక్కర్లేదన్నమాట. పండుమిర్చి కారం నేను 1 కేజీయే పెట్టాను. ఆ తర్వాత పండుమిర్చి కాలమే అయిపోయింది, ఇంకా స్టాక్ పండుమిరపకాయలు దొరకలేదన్నమాట. ఇప్పుడు చూసారా, ఇది తీసుకున్నాను, మిక్సీలో వేసానన్నమాట. ఎందుకంటే కచ్చాపచ్చగా వేసుకుంటాము. ఎప్పటికప్పుడు ఇది బాగా మిక్సీ చేసుకొని మెంతి పిండి, ఆవు పిండి వేసి తిరగమాత వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, ఉట్టిది తినడానికి కూడా. ఇప్పుడు నేను దీంట్లో దోసకాయ కలిపి చేస్తున్నాను. దీంట్లో కొత్తిమీర, కరివేపాకు చెప్పాను కదా, నేను డ్రై చేసి పెట్టుకున్నానని, అందుకని అంటే డ్రై అయిపోయింది, అది ఇంకా అన్నిట్లో వాడుతున్నాను అనమాట. ఇప్పుడు మనం ఒకేసారి మిక్సీ వేయాలి ముక్కలు వేసిన తర్వాత, ఎందుకంటే ముక్క మెదక్కూడదనమాట. ముక్క అనేది మనకు నవ్వులుతూ కనిపించాలి, క్రిస్పీగా కనిపించాలి, నోటికి తగలాలి. దోసకాయ తింటున్నావా, మామిడికాయ తింటున్నావా, లేకపోతే దొండకాయ తింటున్నావా, బెండకాయ తింటున్నావా తెలియాలన్నమాట. అందుకని ఆ స్మెల్లు, ఆ ముక్క నవ్వులేటప్పుడు మనకు తెలియాలి కాబట్టి ముక్కలు అనేది అలా ఉంచాను. కొంచెం ఒక పిడికిడి ముక్కలు మాత్రమే వేసి మిక్సీ చేశాను అనమాట. ఒక్కసారి వేసాను, అది కూడా కచ్చా పచ్చా అవ్వాలి ముక్కలు. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకుందాం, బాగా కలిపేసుకుందాం అనమాట. కలిపి ఆ తర్వాత పోపు వేసుకుంటే దీనికి చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత సింపుల్లో చూసారా? ఇప్పుడు తెలిసిందా? ఏ ఒక్కటి ఉంటే మనకు పచ్చడి సులువైపోతుంది, రోటి పచ్చడి అనేది. పండుమిరపకాయ కారం అండి. ఇప్పుడు మనం పోపు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, దీంట్లోకి పప్పులు ఉంటే, ఇది రోజువారీ పచ్చడి, రోటి పచ్చడి కాబట్టి పప్పులు వేసుకుంటే పోపులోకి బాగుంటుంది. నిలవ పచ్చడిలోకి మనం శనగపప్పు, మినపప్పు వేయకూడదు. ఇది రోజువారీ పచ్చడి కాబట్టి మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, నెక్స్ట్ ఇంగువ లేనిదే పచ్చడి అనేది లేదు కాబట్టి. ఒక ఎండుమిర్చి, నేను అనుకుంటాను పోపులో వేసిన ఎండుమిర్చి అయితే ఎటు మనం వేస్ట్ చేస్తామని ఎండుమిర్చి అసలు వేయను నేను చాలా వరకు, ఎందుకంటే ఆ మిర్చి మనం పడేయడానికే చూస్తాం. పచ్చిమిర్చి అన్న అయితే కలిపేస్తాం కానీ ఎండుమిర్చి ఎప్పుడు పక్కన పెట్టేస్తాం. అందుకే నేను దాన్ని వేయలేదనమాట, వేస్ట్ చేయడం ఎందుకనేసి. ఇప్పుడు దీంట్లో పసుపు వేసాను, ఒక చిటికెడు ఆవపిండి వేసాను, అంటే 1/2 స్పూన్ ఆవపిండి, 1/2 స్పూన్ మెంతిపిండి కూడా వేసాను అనమాట. ఇప్పుడు మనం పోపు వేసేసుకుందాం. ఎంత సులువుగా పచ్చడి రెడీ అయిపోయిందో మీరు చూసారా? పోపు వేసిన తర్వాత మనం పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ పోపుకి కంపల్సరీ వేసుకుంటేనే బాగుంటుంది పచ్చడి అనేది.
కమ్మటి వాసనతోటి మంచిగా ఉంటుంది. తినేటప్పుడు టేస్ట్ కూడా మనకు పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ అయిపోయింది. మంచిగా కలిపేసుకొని సర్వ్ చేసేసుకుందాం. చూసారా ఎంతో ఈజీగా దోసకాయ పచ్చడి అనేది రెడీ చేసేసుకున్నాం. ఇలాగే మనం ఏ పచ్చడైనా రెడీ చేసుకోవచ్చు, పండుమిరపకాయ కారం ఒకటి ఇంట్లో ఉంటే అన్నమాట. ఓకే అండి, బాయ్ అండి.